శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో విదురుడు చేస్తున్నటువంటి హితబోధని చాలా చక్కగా వింటున్నాం. ఆ ధృతరాష్ట్రుడు కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. చాలా మంచి మంచి మాటలన్నీ కూడా విదురుడు చెబుతున్నాడు. ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క బ్రహ్మాండమైనటువంటి నీతి శాస్త్రం లాంటిది. అటువంటి మాటలన్నీ చెబుతూ ఇంకా చెబుతున్నాడు ఆయన విదురుడు. ఊర్ధ్వం ప్రాణాహ్యుత్క్రామంతి యూనస్థవిరాయతి ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే. పెద్దలు వస్తున్నప్పుడు చిన్నవాళ్ళ యొక్క ప్రాణాలు పైకి లేస్తాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తుంటే ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళని చూసేప్పటికి ఆనందము, ఒక విధమైనటువంటి విశ్వాసము, వాళ్ళు పక్కనుంటే మనకు ధైర్యము, ఇవన్నీ వాళ్ళకి కలుగుతాయి. అందువలన ఎదురుగా వెళ్ళి నమస్కారం చేస్తే కనుక మళ్ళీ ఆ ప్రాణాలంటే ఈ ప్రాణాలు పైకి లేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఆ లేచినటువంటి ప్రాణాలు మళ్ళీ స్థిమితంగా ఉండాలి అంటే ఎదురుగా వెళ్ళి నమస్కారం చేస్తే మళ్ళీ ఆ ప్రాణాలను ఆ చిన్నవాళ్ళ ఆ హృదయాల్లో సుస్థిరంగా అలా హాయిగా ఉంటాయి. లేకపోతే కనుక నమస్కారమే కనుక చేయకపోతే తిరస్కార భావంతో పెద్దల పట్ల కనుక చిన్నవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ప్రాణాలు స్థిమితంగా ఉండవు. పీఠం దత్వా సాధవే అభ్యాగతాయ ఆనీయాపహ పరినిర్నిజ్య పాదౌ సుఖం పృష్ట్వా ప్రతివేద్యాత్మసంస్థాం తతో దద్యాదన్నమవేక్ష ధీరః. ఎవడైనా ఓ సజ్జనుడు వచ్చాడు మన ఇంటికి, వస్తే ఏం చేస్తాం మనం? వాడిని రమ్మని చక్కగా ఎదురేగా ఆహ్వానిస్తాం. వాడిని కూర్చోడానికి ఒక ఆసనం ఇస్తాము, తాగడానికి కాసిన మంచినీళ్ళు ఇస్తాము, తర్వాత వాడి యొక్క కుశల వార్తలు తెలుసుకుంటాము, తర్వాత మన పరిస్థితిని వాడికి నివేదిస్తాము, ఆ తర్వాత రావయ్యా భోజనం చేద్ది కానీ భోజనానికి ఆహ్వానిస్తాం. ఇది ఒక క్రమం. ఆ క్రమంగా ధీరుడైనటువంటి వాడు సజ్జనుడికి, ఇంటికి వచ్చిన సజ్జనుడికి ఆ విధంగా ఉపచారాలు చేస్తాడు. యస్యోదకం మధుపర్కంచ గాంచ నమంత్రవిత్ ప్రతిగృహ్ణాతి గేహే లోభాద్భయాదధ కార్పణ్యతో వా తస్యానర్థం జీవితమాహురార్యః. లోభం వలన కానీ, భయం వలన కానీ, జాలి వలన కానీ గృహస్థ అయినటువంటి వేదవేత్త అభ్యాగతుడికి ఉదకము మధుపర్కము ఆవును కనుక ఇవ్వకపోతే వాడి బతుకు వ్యర్థం. అంటే వచ్చినటువంటి వాడికి ఏం చేయాలంటే, పూర్వకాలంలో ఏం చేసేవారంటే గోదానం కూడా చేసేవారు వచ్చినవాడు. అంటే అప్పుడు గోధనం చాలా ఎక్కువగా ఉండేది. అందువలన వచ్చినటువంటి వాడికి చక్కగా రాగానే మంచినీళ్ళు ఇచ్చేవారు, మధుపర్కం ఇచ్చేవారు, ఆ తర్వాత గోవును కూడా ఇచ్చేవారు. ఇవి ఇచ్చి దానివలన ఏమిటి అంటే కారణాలు ఉండొచ్చు. కేవలము ఒక మంచి అభిప్రాయంతో వచ్చిన సజ్జనుడిని మనం అతిథిని అభ్యాగతిని గౌరవించాలి, విష్ణు స్వరూపమైనటువంటి వాడు వీడు అనేటువంటి భావనతో చేయొచ్చు. లేకపోతే ఏదైనా లోభం, ఏమో ఈ ఒక మహానుభావుడికి మనం ఈ విధంగా చేస్తే మనకి ఏదైనా మంచి జరుగుతుందేమో అనేటువంటి ఒక లోభం వల్ల అవ్వచ్చు. లేకపోతే ఈయనకి ఉపచారం చెయ్యకపోతే ఏమన్నా మన శపిస్తాడేమో, అందువల్ల వచ్చినటువంటి వాడు మహా మంత్రవేత్త అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా గొప్ప తాపసుడు అవ్వచ్చు, అందువల్ల ఆయనకి ఉపచారాలు చేసి ఆయన్ని చక్కగా మన పట్ల ఆనందంగా ఉండనిద్దామనేటువంటి భయం వలన కావచ్చు. లేకపోతే అయ్యో వచ్చాడే వీడు పాపం మంచినీళ్ళు తాగేయడం లేదో, భోజనం చేసేయడం లేదో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనేటువంటి జాలి వలన కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఏ కారణమైనా కానీ ఇవి ఈ రకంగా చెయ్యాలి, ఇలా చెయ్యలేకపోతే వాడి బ్రతుకు వ్యర్థమయ్యా అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే వచ్చిన వాడికి మధుపర్కం ఇవ్వడంటే అర్థం ఏంటంటే నెయ్యి, పాలు, పంచదార, తేనె, నీరు వీటిని కలిపిస్తారు. అలా ఇచ్చినటువంటి దాన్ని మధుపర్కము అంటారు. అంటే వాటితోటి కలిపి అది ఇవ్వాలన్నమాట అసలు. అందువలన ఇప్పుడు మనం అలాంటివి ఏం చేయకుండా ఏదో కొంత తీపిని కలపాలి. కాబట్టి ఏం చేస్తాం మనం, కొద్దిగా పాలో కాఫీయో టీయో ఇస్తాం, అందులో ఒక శర్కర వేసి
అందువల్ల అది కూడా కొద్దిగా తీయగానే ఉంటుంది కాబట్టి ఆ తీపిని కల్పిస్తాం మనం. చికిత్సక శల్యకర్తావకీర్ణి స్థేన క్రూరో మద్యపో భ్రూణ చ సేనాజీవీ శృతి విక్రాయకశ్చ భృశం ప్రియోప్యతిథిర్నోదకార్హ. అయితే వైద్యుడు, చికిత్సక అంటే వైద్యుడు, శల్యకర్త బాణాలు తయారు చేసేటువంటి వాడు, అవకీర్ణి అంటే బ్రహ్మచర్యం లేనటువంటి వాడు అంటే నియమహీనుడు, స్థేన అంటే దొంగ, క్రూర అంటే క్రూరుడు, మద్యప అంటే తాగుపోతు, భ్రూణ అంటే గర్భంలోని పిల్లల్ని చంపేటువంటి వాడు, సేనాజీవి అంటే సేనలో బతికేవాడు, శృతి విక్రాయకాశ్చ అంటే వేదాన్ని అమ్ముకునేవాడు, జీవించేవాడు. వీళ్ళు వస్తే కనుక మనం ఉదకం కూడా ఇవ్వక్కర్ల వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా మంచి బుద్ధితో ఉండేటువంటి జనులు కాదు కాబట్టి వీళ్ళకి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు అని అనుకోకూడదు. ఉదకం వస్తే ఉదకం ఇవ్వకూడదు అంటే నీరు ఇవ్వకూడదు. ఎవడొచ్చినప్పటికీ ఇక్కడ అర్థం ఏంటంటే అతిథిర్నోదకార్హ అంటే కేవలము ఉదకం ఇవ్వడానికి అర్హుడు కాదు సుమా, వీడికి కూడా ఆతిథ్యం ఇవ్వాలి, అటువంటి వాడికి కూడా ఆతిథ్యం ఇవ్వాలి అనమాట. అంతేకాని ఉదకం కూడా ఇవ్వకుండా వాడికి మంచినీడు కూడా ఇవ్వకుండా ఉండమని కాదు. ఎవడొచ్చినా శత్రువు వచ్చినా కానీ మన ఇంటికి వాడిని మనం గౌరవించాలి అని కూడా దీంట్లో ఒక అర్థం ఉంది. అవిక్రేయం లవణం పక్వమన్నం దధిక్షీరం మధుతైలం ఘృతం చ తిలామాంసం ఫలమూలాని శాకం రక్తం వాసః సర్వగంధా గుణాశ్చ. ఇకపోతే అవిక్రేయం, అమ్మకూడనటువంటి ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి. ఎవడైనా సరే అమ్మకూడనటువంటి ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి. ఏమిటయ్యా అవి అంటే అన్నం అమ్మకూడదు, పెరుగు అమ్మకూడదు, పాలు అమ్మకూడదు, తేనె అమ్మకూడదు, నూనె అమ్మకూడదు, నెయ్యి అమ్మకూడదు, నువ్వులు అమ్మకూడదు, మాంసం అమ్మకూడదు, పళ్ళు అమ్మకూడదు, దుంపలు అమ్మకూడదు, కూర అమ్మకూడదు, ఎర్రటి వస్త్రాలు అమ్మకూడదు, గంధాలు అమ్మకూడదు, బెల్లం కూడా అమ్మకూడదు. ఇవి అమ్మకూడదు. అంటే వీటిని వేదమే చెబుతోంది, క్రియతమన్నం భుంజీయాతని, అంటే కొనుక్కుని అన్నం తినకూడదని వేదమే చెబుతోంది. అందువల్ల ఇవి అమ్మకూడదు. అరోషణో యమలోష్ఠాశ్మకాంచన ప్రహీణశోకో గతసంధి విగ్రహ నిందా ప్రశంసో పరత ప్రియా ప్రియే చజన్నుదాసీనవదేశ భిక్షుక. అరోషణ అంటే కోపం లేనటువంటి వాడు. అలాగే మట్టి, రాయి, బంగారం వీటిని సమానంగా చూసేవాడు. సమలోష్ట అశ్మ కాంచన అంటే మట్టి యందు, రాయి యందు, బంగారమందు సమానమైన దృష్టి కలిగినటువంటి వాడు. ప్రహీణ శోక శోకం లేనటువంటి వాడు. గత సంధి విగ్రహ అంటే ఏమి స్నేహము కానీ విరోధం కానీ లేనటువంటి వాడు. అట్లాగే నిందా ప్రశంసో పరత నిందించినా ప్రశంసించినా కానీ రేటికి కూడా నిందిస్తే కుంగిపోడు, ప్రశంసించే పొంగిపోడు. అంటే దేనికి కూడా చలనం లేనటువంటి వాడు. ప్రియా ప్రియే త్యజన్నుదాసీన అలాగే ప్రియాన్ని అప్రియాన్ని కూడా వదిలిపెట్టినటువంటి వాడు. ఇంకా ఏది అంటకుండా ఉండేటువంటి వాడు. వాడేమవుతాడు? వదేశ భిక్షుక, వాడు భిక్షుకుడు అవుతాడంటే సన్యాసి అవుతాడయ్యా. అంటే సన్యాసికి ఈ గుణాలు ఉండాలి. క్రోధం అసలు ఉండకూడదు. మట్టి యందు, రాయి యందు, బంగారం యందు కూడా సమానమైన దృష్టి ఉండాలి. శోకం లేకుండా ఉండాలి. స్నేహం కానీ విరోధం, ఒకళ్ళంటే స్నేహం ఉండకూడదు, ఒకళ్ళంటే విరోధం ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. నిందా ప్రశంసలకి చెల్లించకూడదు. ప్రియాన్ని అప్రియాన్ని వదిలిపెట్టేయాలి. ఇలాంటి వాడిని సన్యాసం అంటారయ్యా. నీవారమూలేంగుదశాక వృత్తి సుసంయతాత్మాగ్నికార్యేషు చోద్య వనే వసన్నతిధిష్వ ప్రమత్త ధురంధర పుణ్యకృదేశ తాపస. అయితే తాపసుడు ఎవరిని అంటారంటే నీవారమూలేంగుదశాక వృత్త
అంటే నీవార ధాన్యంతో దుంపలతోటి కూరలతోటి జీవించేవాడు. అలాగే మంచి మనస్సు యందు నిగ్రహం కలిగినటువంటి వాడు, ఇంద్రియాలను నిగ్రహం కలిగిన వాడు, అగ్ని కార్యాల మీద శ్రద్ధ కలిగి అడవిలో ఉన్న అతిథుల పట్ల అప్రమత్తుడై ఉండేటువంటి వాడు, బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా చేసేవాడు. అతన్ని తాపసుడని అంటారయ్యా. అంటే తాపసుడైన వాడే ఇంత అతిథి మర్యాదలు చేస్తే ఇంకా మామూలు ధనవంతుడు ఎలా చెయ్యాలో ఆలోచించండి. అపకృత్య బుద్ధిమతః దూరస్థోస్మీతి నాశ్వసేత్ దీర్ఘౌ బుద్ధిమతో బాహు యాభ్యాం హింసతి హింసితః. తెలివైన వాడికి అపకారం చేసి దూరంగా ఉన్నాం కదా అనే అమరపాటు ఎప్పుడు పనికిరాదు. ఎందుకంటే వాడు తెలివైన వాడికి నువ్వు అపకారం చేసావు, ఆ అపకారానికి సరైనటువంటి ప్రతిక్రియ వాడు ఎప్పటికైనా నీకు చెయ్యాలని కాచుకుని ఉంటాడు. తెలివి వలన బుద్ధిమంతుల యొక్క చేతులు ఎలా ఉంటాయంటే చాలా పొడుగ్గా ఉంటాయట, ఎక్కడున్నా కానీ మనం అందుతూ ఉంటాం. అందువలన తనకు అపకారం చేసినటువంటి వాడు ఎక్కడున్నా వాడిని పట్టుకుని హింసిస్తాడు, అందులో ఏమీ సందేహం లేదు. అందువలన దూరంగా ఉన్నారు కదా పాండవులు అని ఉపేక్షించకు నువ్వు. ఎందుకంటే ఆ పాండవులు ఎలాగైనా నిన్ను పట్టుకోగలిగినటువంటి వాళ్ళే, ఉపేక్షింపదగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి సరైన న్యాయం చేసుకో. నా విశ్వసేద్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్ విశ్వాసాద్ భయముత్పన్నం మూలాన్యపి నికృంతతి. నమ్మదగినటువంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు, మోసగాళ్ళని ఎప్పుడూ మనం నమ్మకూడదు. నమ్మదగినటువంటి వాళ్ళని, మనకు నమ్మదగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎందుకు కూడా అతిగా నమ్మకం పెట్టుకోకూడదు. ఉండవలసిన నమ్మకం ఉండాలి తప్ప అతిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకంతో పుట్టినటువంటి భయం ఏం చేస్తే సమూలంగా పెకలించి వేసేస్తుంది. దానివల్ల భయం వచ్చిందంటే ఆ భయం సమూలంగా పెకలించి వేస్తుందయ్యా. అనీర్షుర్గుప్తదారశ్చ సంవిభాగీ ప్రియం వదః శ్లక్ష్ణః మధురవాక్ స్త్రీణాం నచాసాం వశకో భవేత్. మానవుడు ఈర్ష్యారహితుడే ఉండాలి, అలాగే భార్యను రక్షించుకోగలిగినటువంటి వాడే ఉండాలి, తన సొమ్మును న్యాయబద్ధంగా పంచేటువంటి వాడై ఉండాలి, ప్రియంగా మాట్లాడేవాడై ఉండాలి, మృదు స్వభావుడే ఉండాలయ్యా మనిషి అంటే. స్త్రీల విషయంలో మధురంగా మాట్లాడాలి, అంతేకాని వాళ్ళకి వశం అయిపోకూడదు. ఈ గుణాలు కలిగి ఉండాలి మనిషి అనేవాడు. పూజనీయా మహాభాగా పుణ్యాశ్చ గృహదీప్తయః స్త్రియః శ్రియో గృహస్యోక్తాః తస్మాద్రక్ష్యా విశేషతః. ఈ స్త్రీలు చాలా పూజింపదగినటువంటి వాళ్ళు. ఎత్ర నార్యః పూజ్యంతే తత్ర దేవాహారమంతే అని చెబుతారు. అందుకనే ఎందుకంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారట. అందువల్ల స్త్రీలు పూజింపదగినటువంటి వాళ్ళు, వాళ్ళు మహిమ కలిగినటువంటి వాళ్ళు, పుణ్యమైనటువంటి ఆత్మలు కలిగినటువంటి వాళ్ళు, ఇంటికి జ్యోతిస్వరూపులు వాళ్ళు, ఆ ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవులు వాళ్ళు. అందువలన వాళ్ళని శ్రద్ధతో రక్షించాలి. పితురంతఃపురం దద్యాత్ మాతుర్దద్యాన్మహానసం గోషు చాత్మసమం దద్యాత్ స్వయమేవ కృషిం వ్రజేత్. తండ్రికి అంతఃపురాన్ని, తల్లికి ఒంటింటిని, సోదర పుత్రాదులందరికీ కూడా గో సంరక్షణలో అప్పగించవచ్చు. కానీ వ్యవసాయానికి మటుకు తానే వెళ్ళాలి స్వయంగా. కృషిం స్వయమేవ కృషిం వ్రజేతని. వాణిజ్యచారం చ పుత్రై సేవేత ద్విజాన్. సేవకుల చేత వాణిజ్యం వ్యాపారం చేయించవచ్చు, కొడుకుల చేత ద్విజ సేవ చేయించాలి. అభ్యో అగ్నిర్బ్రహ్మతః క్షత్రం అశ్మనో లోహముత్థితం తేషాం సర్వత్ర గం తేజః శ్వాసు యోనిషు శామ్యతి. నీటి నుండి అగ్ని పుట్టింది, అలాగే బ్రాహ్మణత్వం నుండే క్షత్రియత్వం పుట్టింది, రాతి నుండి లోహం పుట్టింది. అంతటా ప్రసరించేటువంటి వీటి తేజస్సు
తమ జన్మస్థలాల్లో మాత్రం అణిగిపోతూ ఉంటుంది. నిత్యం సంతః కులే జాతాః పావకోపమ తేజసః క్షమావంతో నిరాకారాః కాష్ఠే అగ్నిరివ శరతే. సద్వంశంలో పుట్టి అగ్ని సమానమైనటువంటి తేజస్సు కలిగినప్పటికీ వాడికి సహనం లేకపోతే బయటపడకుండా కట్టెలోని నిప్పులాగే ప్రశాంతంగా ఉంటాడు. మంచి అంటే సహనం ఉండాలి. సహనం ఉంటే సద్వంశంలో పుట్టి అగ్ని సమానమైన తేజస్సు కలిగిన వాడికి సహనం ఉంటే కనుక బయటపడకుండా కట్టెలో నిప్పు ఎలా అయితే దాగుంటుందో అలాగే నిగ్రహంగా కనిపిస్తాడు. సహనం లేకపోతే ఇది కోపం రూపంలో ఈ అగ్ని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పాండవులు ఎలా ఉన్నారంటే సహనంతో ఉన్నారయ్యా. వాళ్ళందరూ కూడా లోపల అగ్ని కలిగినటువంటి తేజస్వరూపులైనటువంటి వాళ్ళు. యస్య మంత్రం న జానంతి బాహ్యాశ్చాభ్యంతరాశ్చయే సరాజా సర్వతశ్చక్షుః చిరమైశ్వర్యమశ్నుతే. బాహ్య పరివారానికి కానీ ఆభ్యంతర పరివారానికి కానీ అంటే బయట ఉన్న వాళ్ళకి లోపల ఉన్నటువంటి వాళ్ళకి తెలియకుండా ఆలోచన చేసేటువంటి రాజు సర్వత్రా తన యొక్క దృష్టిని ప్రసరింపచేస్తూ ఉంటే కనుక అప్పుడు చిరకాలం ఐశ్వర్యంతో అలా నిలిచి ఉంటాడు. అంటే తాను చేసే పని చేసే వరకు కూడా తాను ఈ పని చేయబోతున్నాడు అనేటువంటి విషయం ఎవరికి తెలవకూడదు. తెలవకుండా ఉంటే కనుక ఆ రాజు యొక్క ఆలోచన ఒక్కసారిగా అంటే ఫలితాన్ని బట్టి రాజు యొక్క ఆలోచనని ఎవరైనా ఊహించాలి. అంతేకాని ముందర మాట చెప్పేసి తర్వాత చెయ్యలేకపోతే అపహాస్యం పాలవుతాడు. అందువలన రాజు యొక్క మంత్రాంగం ఎప్పుడు కూడా గుప్తంగా ఉండాలి. కరిష్యన్న ప్రభాషేత కృతాన్యేవతు దర్శయేత్ ధర్మకామార్థకార్యాణి తథా మంత్రో న భిద్యతే. ధర్మార్థకామాలకు సంబంధించినటువంటి పనులు చేసేటప్పుడు చెప్పకూడదు, చేసిన తర్వాత చెప్పాలి. అలా అయితే కనుక తన యొక్క ఆలోచన మంత్రాంగము బయటికి వెళ్ళదు. తాను ఏదైతే అనుకున్నాడో కార్యరూపం కూడా చెందుతుంది. గిరిపృష్ఠముపారుహ్య ప్రాసాదం వారహో గతః అరణ్యే నిశలాకేవా తత్ర మంత్రో అభిధీయతే. రహస్యంగా కొండెక్కి భవనం ఎక్కి నిర్జలమైనటువంటి అరణ్యంలో కానీ రాజు ఆలోచన చేయాలంటే ఏకాంతంగా ఆలోచన చేయాలి. ఎక్కడో ఆలోచన ఏ అర్ధరాత్రి వేళలో తను చక్కగా లేచి అన్ని పూర్వాపరాలన్నీ ఆలోచించుకొని ఇటువంటి పని చేస్తే మంచిది అని ఒక ఆలోచనకి రావాలి ఆయన. నా సుహృత్ పరమం మంత్రం భారతార్హతి వేదితుం అపండితో వాపి సుహృత్ పండితో వాప్యనాత్మవాన్. మిత్రుడు కానటువంటి వాడు రహస్యాలోచన ఏది కూడా తెలుసుకోదగినటువంటి వాడు కాడు. అలాగే పండితుడు కానటువంటి వాడు స్నేహితుడిగా ఉండకూడదు. చపలచిత్తుడైనటువంటి పండితుడు ఎవ్వరికీ అసలు పండితుడు కానటువంటి స్నేహితుడు కానీ చపలచిత్తుడైన పండితుడు కానీ వీళ్ళకు కూడా రహస్యం ఎవరికి తెలవకూడదు. నా పరీక్ష మహీపాల కుర్యాత్ సచివమాత్మనః అమాత్యే హ్యర్థలిప్సా చ మంత్రరక్షణమేవ చ కృతాని సర్వకార్యాణి యస్య పారిషదా విదుః ధర్మే చార్థే చ కామే చ సరాజా రాజసత్తమః గూఢమంత్రస్య నృపతేః తస్య సిద్ధిరసంశయం. పరీక్షించకుండా రాజు తనకు మంత్రిని నియమించుకోకూడదు. మంత్రిని ఎవరినైనా నియమించుకునేప్పుడు చాలా జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి. ధనప్రాప్తి రహస్యం రక్షించడం ఈ రెండు కూడా ఎవరిలో ఉంటాయి? మంత్రిలో ఉంటాయి, అమాత్యుల్లో ఉంటాయి. అందువలన జాగ్రత్తగా అతడి యొక్క శీలం ఏమిటి, అతడి యొక్క బుద్ధి వైషజ్యం ఏమిటి, ఇవన్నీ కూడా పరీక్ష చేసుకోవాలి. ధర్మార్థ కామాలకు సంబంధించిన పనులన్నీ అయిపోయిన తర్వాతనే ఎప్పుడు సభ్యులకి తెలవాలి. అలా చేసేటువంటి రాజు ఎవరైతే ఉంటాడో వాడు ఉత్తముడు.
మంత్రరక్షణం చేసే రాజుకు నిస్సంశయంగా కార్యం ఎప్పుడూ కూడా సిద్ధిస్తుంది. అప్రశస్తాని కార్యాణి యో మోహాదనుతిష్ఠతి సతేషాం విపరిభ్రంశాత్ భ్రంశతే జీవితాదపి. మోహవశాత్తు మోహంతో నింద్యమైనటువంటి పనులు చేసేటువంటి వాడు వాటి విపరీతమైనటువంటి పరిణామాల వల్ల తన జీవితాన్ని కూడా కోల్పోతాడు. కర్మణాంతు ప్రశస్తానాం అనుష్ఠానం సుఖావహం తేషామేవ అననుష్ఠానం పశ్చాత్తాపకరం మతం. ప్రశస్తమైనటువంటి పనులు ఏమైనా చేసామనుకోండి అందరూ మెచ్చుకుంటారు, దానివల్ల సుఖం కలుగుతుంది, అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఏది చేయలేదనుకోండి మనకు పశ్చాత్తాపమే మిగులుతుంది. అనధీత్య యథా వేదాన్న విప్రశ్రార్థమర్హతి ఏమశ్రుత షాడ్గుణ్యో న మంత్రం శ్రోతుమర్హతి. వేదాధ్యయనం చేయనటువంటి విప్రుడు శ్రార్థానికి యోగ్యుడు కాదు. అలాగే షాడ్గుణ్యం తెలియనటువంటి మంత్రము రహస్యం ఏదైతే ఉందో అది వినడానికి తగినటువంటి వాడు కాదు. అయితే ఏమిటి షాడ్గుణ్యం అంటే సంధి, విగ్రహం, యానం, ఆసనం, దైదీభావం, సమాశ్రయం అనేటువంటి 6 తెలుసుకుని ఉండాలి ఎప్పుడు కూడా. శాసనం చేసేటువంటి వాడికి 6 మీద మంచి అవగాహన ఉండాలి. స్థానవృద్ధి క్షయజ్ఞస్య షాడ్గుణ్య విదితాత్మనః అనవజ్ఞాతశీలస్య స్వాధీనా పృథివీ నృప. తన స్థితి యొక్క వృద్ధిక్షయాలు తెలుసుకోవాలి. తన వృద్ధిలో ఉందా, తన పరిపాలన క్షయంలో ఉందా, తన యొక్క కోశాగారం లాభంలో ఉందా, నష్టంలో ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. షాడ్గుణ్యం తెలిసినటువంటి వాడికి, అవమానింపబడినటువంటి శీలం కలిగినటువంటి వాడికి తన స్థితి ఏమిటో, తన వృద్ధి ఏమిటో, క్షయమేమిటో బాగా తెలిసిన వాడికి ఈ భూమి అంతా స్వాధీనమవుతుందయ్యా. అమోఘ క్రోధహర్షస్య స్వయం కృత్యాన్వవేక్షిణ ఆత్మప్రత్యయ కోశస్య వసుధైవ వసుంధరా వసుదైవ వసుంధరా. అమోఘ కృతహర్ష అంటే వాడి యొక్క కోపం కానీ సంతోషం కానీ వ్యర్థం కాకూడదు. కోపగించేటంటే ఎదుటివాడు భయపడాలి, అంతేకాని ఆ కోపగించేలా వెళ్ళవయ్యా అని మననే గేలి చేసాడు అనుకోండి, వీడికి కోపం వచ్చి ప్రయోజనం ఏమిటి? తనకి సంతోషం వస్తే అందరూ కూడా ఆనందించగలగాల. అలాంటి వ్యర్థం కాని కోపము సంతోషం ఉన్నవాడు తన చేసే పని తాను చక్కగా ఆలోచన చేసుకోవాలి, విమర్శించుకుంటూ ఉండాలి. అలాగే తన కోశాగారాన్ని చక్కగా రక్షించుకోవాలి. అలాంటి వాడికే, అటువంటి రాజుకే ఈ భూమి సమస్తము లేనటువంటి సంపదలు ఇస్తుంది. ఈ వసుంధర వసుధ అవుతుంది. వసు అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం ఇచ్చేటువంటిది అవుతుంది. నామమాత్రేణ తుష్యేత క్షత్రేణ చ మహీపతి భృత్యేభ్యో విసృజేదర్థాం నైకః సర్వహరో భవేత్. రాజు అనేటువంటి పేరుతోనూ ఛత్రంతో రాజు సంతోషించాలి. తాను ఒక్కడే సర్వాన్ని హరించేయాలి అని అనుకోకూడదు. సేవకులకి అందరికీ కూడా సంపదలన్నీ కూడా పంచగలగాలంటే భోగాల్ని రాజు అనేటువంటి వాడు తన సేవకులతో కలిసి అనుభవించాలి. అప్పుడు సేవకులు ప్రాణాలు ఇవ్వడానికైనా రాజుకి సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణం బ్రాహ్మణో వేద భర్తా వేద స్త్రియం తథా అమాత్యం నృపతిర్వేద రాజా రాజానమేవచ. ఓ బ్రాహ్మణుడి గురించి ఇంకో బ్రాహ్మణుడికి తెలుస్తుంది, అలాగే భార్యను గురించి భర్తకి తెలుస్తుంది, మంత్రిని గురించి రాజుకి తెలుస్తుంది, అలాగే రాజుని గురించి కూడా రాజుకే తెలుస్తుంది. ఇంకో రాజే ఆ ఎదుర రాజు గురించి తెలుసుకోగలడు. న శత్రుర్వశమాపన్నః మోక్తవ్యో బధ్యతాం గతః న్యగ్భూత్వా పర్యుపాసీత వధ్యం హన్యాద్ బలే సతి అహతాద్ధి భయం తస్మాత్ జాయతే న చిరాదివా. చంపదగినటువంటి శత్రువు మనకి దొరికాడు అనుకోండి, వాడిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వాడు తప్పనిసరిగా చంపదగినటువంటి వాడు, వాడిని వదిలిపెడితే చాలా ప్రమాదం, అందులో వదిలిపెట్టకూడదు. అలాగే తనకంటే అధికుడైతే కనుక వాడిని
వాడు తనకంటే బలవంతుడు అధికుడు అయితే కనుక వాడికి మనం కొద్దిగా అణిగి సేవించాలి. బలం పుంజుకున్నాక కావాలంటే వాడిని చంపేయాలి. లేకపోతే మనకు వాడి వల్ల భయం ఏర్పడుతూ ఉంటుంది వెంటనే. అందువలన జాగ్రత్తగా దాన్ని ఆలోచన చెయ్యాలి. దైవతేషు ప్రయత్నేన రాజసు బ్రాహ్మణేషు చ నియంతవ్య సదా క్రోధ వృద్ధ బాలాతురేషు చ. దేవతల పట్ల రాజులు బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల రాజులు బ్రాహ్మణుల పట్ల, వృద్ధుల పట్ల, బాలుల పట్ల, రోగుల పట్ల కూడా కోపాన్ని ప్రయత్నపూర్వకంగా అణుచుకోవాలి. మనం బయటికి ప్రకటింప చేయకూడదు. నిరర్ధ కలహం ప్రాజ్ఞ వర్జయేన్మూఢసేవితం కీర్తించ లభతే లోకే నచానర్థేన యుజ్యతే. లోకంలో మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వ్యర్థంగా దెబ్బలాడతారు. ఎప్పుడు కూడా కలహం, వ్యర్థమైనటువంటి కలహం ఎప్పుడూ ఉండకూడదు. తెలివి కలిగినటువంటి వాడు అటువంటి దాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే కనుక వాడికి మంచి పేరు వస్తుంది, వాడికి ఏ విధమైనటువంటి కీడు ఉండదు. ప్రసాదో నిష్ఫలో యస్య క్రోధశ్చాపి నిరర్ధకః నతం భర్తారమిచ్చంతి షండం పతిమివ స్త్రియః. ఒక నపుంసకుణ్ణి స్త్రీలు ఏ విధంగా అయితే భర్తగా కోరుకోరో అలాగే నిష్ఫలమైనటువంటి అనుగ్రహము, నిష్ఫలమైన వ్యర్థమైనటువంటి కోపము ఉన్నటువంటి వాడిని కూడా ప్రజలు రాజుగా ఎన్నుకోరు. వాడు రాజుగా ఉండాలని ఎప్పటికీ కోరుకోరు. న బుద్ధిరనలాభాయ న బుద్ధిర్ధనలాభాయ న జాడ్యమ సమృద్ధయే లోక పర్యాయ వృత్తాంతం ప్రాజ్ఞో జానాతి నేతరః. కేవలము మనం తెలివైన వాడు అనుకుంటే బుద్ధి ఉంది కదా అంటే సంపద ఏం వచ్చేది. దానికి తగినటువంటి ప్రయత్నం ఉండాలి. వాడు ఎవడో మూర్ఖుడు కదా అని వాడిని దారిద్ర్యం వరించదు. వాడు మహా తెలివైనటువంటి వాడని వాడిని సంపద వరించదు. వాడు చాలా మూర్ఖుడని వాడిని ఏమో దారిద్ర్యము వరించదు. లోకంలో తారుమారు పరిస్థితుల్ని ఎవడు గమనిస్తాడు? ప్రాజ్ఞుడు గమనిస్తాడు. ఇది ఇతరులకు ఎవరికి తెలవు. అంటే కర్మను బట్టి ఏర్పడతాయని తెలుసుకోవాలి. మనకు సంపద కానీ దారిద్ర్యం కానీ ఇదంతా కూడా మన కర్మను బట్టి, మనం చేసే పనులను బట్టే ఏర్పడతాయని తెలుసుకోవాలి. విద్యాశీల వయో వృద్ధాన్ బుద్ధి వృద్ధాంశ్చ భారత ధనాభిజాత వృద్ధాంశ్చ నిత్యం మూఢో అవమన్యతే. విద్యాశీలము, బుద్ధి, ధనము, వంశము వీటి చేత వృద్ధులైనటువంటి వాళ్ళని మూఢుడు ఎప్పుడు అవమానిస్తూ ఉంటాడు. మూర్ఖుడు కాబట్టి వాడికి వాళ్ళు ఉండేటువంటి గుణాలు తెలవు కాబట్టి అవమానిస్తూ ఉంటాడు. అనార్యవృత్తం అప్రాజ్ఞం అసూయకమధార్మికం అనర్థా క్షిప్రమాయాంతి వాగ్దృష్టం క్రోధనం తథా. సత్ప్రవర్తన లేనటువంటి వాడికి, అలాగే తెలివి లేనటువంటి వాడికి, అసూయ కలిగిన వాడికి, ధర్మపూర్వకమైనటువంటి ప్రవర్తన లేని వాడికి, నోరు మంచిది కానటువంటి వాడికి, కోపం కలిగినటువంటి వాడికి ఎప్పుడూ కష్టాలే వస్తాయి. అందువలన ఈ గుణాలు ఉన్నాయంటే కష్టాలు తప్ప. అభిసంవాదనం దానం సమయస్యావ్యతిక్రమ ఆవర్తయంతి భూతాని సమ్యక్ ప్రణిహితా చ వాక్. వంచన లేకుండా దానం చెయ్యాలి. ఎప్పుడు కూడా హద్దు మీరకుండా నడుచుకోవాలి. మర్యాద మీరకూడదు. హితంగా మాట్లాడాలి. ఈ మూడు ప్రాణులన్నింటినీ కూడా తమ వైపుకి చెప్పుకుంటాయి. అవిసంవాదకో దక్ష కృతజ్ఞో మతిమాన్ రుజు అపి సంక్షీణ కోశోపి లభతే పరివారణం. అలాగే మోసం చేయనటువంటి వాడు సమర్థుడైనటువంటి వాడు, మోసం చేయకుండా ఉండేవాడు సమర్థుడు. కృతజ్ఞత కలిగినటువంటి వాడు బుద్ధిమంతుడు. కల్మషం లేనటువంటి వాడు రుజువర్తనం కలిగినటువంటి వాడు. ఎప్పుడైనా ధనం తగ్గినా కానీ, అంటే వాడి దగ్గర డబ్బు లేకపోయినా పరివారం వాడిని వదిలిపెట్టదు. ఎందుకంటే ఈ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి వాడిని వెన్నంటే ఉంటుంది. ధృతి శమో దమః శౌచం కారుణ్యం వాగనిష్ఠురా మిత్రాణం చానభిద్రోహ
సప్తైథా సమిధ శ్రియ. సంపదను వృద్ధి పొందించేటువంటివి 7 గుణాలు ఉన్నాయ్యా. అవేంటంటే ధైర్యం, శమము, మంచి శాంతి కలిగి ఉండడం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, దమము, శుచిత్వము, కరుణ, చక్కగా మృదువైనటువంటి మాట, మిత్రద్రోహం చేయకుండా ఉండడం. ఈ 7 ఎప్పుడు కూడా సంపదను వృద్ధి పొందిస్తూ ఉంటాయ్యా. ఇలాగా ఎన్నో మంచి గుణాలని ప్రపంచంలో ఉన్న వాటిని మనం పొందడానికి ప్రయత్నపూర్వకంగా మనం పొందాలి. ఎక్కడెక్కడైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలని ఏ విధంగా అయితే ఆ పువ్వుల్లో ఉండేటువంటి ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ మకరందాన్ని ఎట్లాగైతే గురువులతో ఉంటుందో తేనెటీగా, అట్లాగా అందులో ఉండేటువంటి గుణాలని, ఎక్కడెక్కడ ఉన్నటువంటి గుణాలని సజ్జనుడైనటువంటి వాళ్ళు సంగ్రహిస్తూ ఉండాలయ్యా అంటూ విదురుడు ఆ ధృతరాష్ట్రుడికి అట్లా ధర్మబోధ చేస్తూనే ఉన్నాడు. ఇంకా చేస్తాడు కూడా. అయితే ఇంకా ఏం చేస్తాడన్నది రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.